Good morning, children. Now we will continue the lesson The World Between Wars, Part 2, between 1900 to 1950. However, rapid construction led to poor working conditions. In the city of Magnitogorsk, the construction of its steel plant was achieved in 3 years. పూర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి అప్పట్లో, అయినా కూడా 3 ఇయర్స్లలో స్టీల్ కంపెనీని వాళ్ళు బిల్డ్ చేశారు. వర్కర్స్ లివ్డ్ హార్డ్ లైఫ్స్ అండ్ ద రిజల్ట్ వాజ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అలోన్. ఆ టైంలో చాలా హార్డ్ లైఫ్స్ చేశారనమాట వీళ్ళు రష్యన్స్. ఇన్ లివింగ్ క్వార్టర్స్ ఇన్ ద వింటర్ టైమ్ ఎట్ 40 degrees బిలో పీపుల్ హ్యాడ్ టు క్లైమ్ డౌన్. వింటర్ టైంలో -40 degrees బిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కిందకు వచ్చి క్లైమ్ డౌన్ ఫ్రమ్ ద 4th floor అండ్ డాష్ అక్రాస్ ద స్ట్రీట్ ఇన్ ఆర్డర్ టు గో టు ద టాయిలెట్. ఆ టైంలో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేసి కిందకు వచ్చి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అండ్ ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ డెవలప్డ్. స్కూలింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు. అండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ పీజెంట్స్ టు ఎంటర్ యూనివర్సిటీస్. ఫార్మర్స్కి ఫ్యాక్టరీ వర్కర్స్కి కూడా యూనివర్సిటీస్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. క్రెచెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ ద చిల్డ్రన్ ఫర్ వర్కింగ్ ఉమెన్ చేసే వాళ్ళ పిల్లల కోసం క్రెచెస్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చీప్ పబ్లిక్ హెల్త్ కేర్ వాజ్ ప్రొవైడెడ్. హెల్త్ కేర్ తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేశారు. మోడల్ లివింగ్ క్వార్టర్స్ వర్ సెటప్ ఫర్ వర్కర్స్. క్వార్టర్స్ అనేవి వాళ్ళకి వర్కర్స్ కోసం బిల్డ్ చేశారు. ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ వాజ్ అన్ఈవెన్ దో సిన్స్ గవర్నమెంట్ రిసోర్సెస్ వర్ లిమిటెడ్. గవర్నమెంట్స్ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్న అన్ఈవెన్గా ఉన్న వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట పీపుల్ కోసం. యుఎస్ఎస్ఆర్ అచీవ్డ్ full employment for all its citizens and was able to improve their standard of living substantially. USSR achieved full employment for all its citizens and was able to provide their standard of living substantially. యుఎస్ఎస్ఆర్లో సిటిజన్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అట్లనే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. ఇట్ ఆల్సో మేనేజ్ టు యూనివర్సలైజ్ లిటరసీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అట్లానే ప్రైమరీ ఎడ్యుకేషన్ లిటరసీ కూడా అది కూడా యూనివర్సలైజ్ చేద్దామని అనుకున్నారు. ప్రిసైస్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద వెస్టర్న్ వరల్డ్ బిగాన్ టు ఫేస్ గ్రేట్ డిప్రెషన్ ఇన్ విచ్ ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్. వెస్టర్న్ వరల్డ్ మొత్తం ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ చేశారు. ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్. థౌజండ్స్ ఆఫ్ పీజెంట్స్ ఫౌండ్ దేర్ ప్రైజెస్ ఆఫ్ దేర్ గూడ్స్ క్రాష్ డౌన్ యాజ్ డిమాండ్ ఫర్ దెమ్ కొలాప్స్ డ్యూ టు షట్టింగ్ డౌన్ ఫ్యాక్టరీస్. ఆ టైంలో చాలామంది వర్కర్స్ జాబ్స్ పోగొట్టుకున్నారు. అట్లానే ఫార్మర్స్కి వాళ్ళ ప్రైస్కి సరైన ప్రైస్ రావట్లేదు. గూడ్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసిన దానికి వాళ్ళ కరెక్ట్ అమౌంట్ వాళ్ళకి రావట్లేదు అనమాట. చాలా ఫ్యాక్టరీస్ కూడా ఆ టైంలో క్లోజ్ చేసేశారు. యుఎస్ఎస్ఆర్ వాజ్ ఏబుల్ టు ఎస్కేప్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. యుఎస్ఎస్ఆర్ మాత్రమే గ్రేట్ డిప్రెషన్ నుంచి తప్పించుకుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అది ఇంటిగ్రేట్ అవ్వలేదు. సెకండ్లీ, ఇట్ హ్యాడ్ ఎ ప్లాన్డ్ ఎకానమీ ఇన్ విచ్ ద స్టేట్ డిసైడెడ్ వాట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్ అండ్ హౌ మచ్. అట్లానే ఈ ఎకానమీ మొత్తం ప్లాన్డ్గా వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలి అవన్నీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. దిస్ ఎనేబుల్ దెమ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. దీనివల్ల డిమాండ్కి సప్లైకి మొత్తం బ్యాలెన్స్ మెయింటైన్ అయింది కాబట్టి వాళ్ళు గ్రేట్ డిప్రెషన్ ఫేస్ చేయలేదు. హవెవర్ ఆల్ దిస్ వాజ్ బిల్ట్ త్రూ అన్ ఎనార్మస్ సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇవన్నీ ఎలా సాధించారంటే కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళ లీడర్స్ ద్వారా వాళ్ళు ఇది అచీవ్ చేయగలిగారు. However, this was all built through an enormous centralization of political power in the hands of Communist Party and its leaders and denial of ordinary democratic liberties to the citizens and doing away with any opposition through the use of force, including large-scale execution of opposition leaders. All this was done on a plea that it was necessary to build socialism and defeat the designs of capitalist powers which were constantly trying to undermine the USSR. ఏంటంటే ఈ క్యాపిటలిస్ట్ పవర్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సోషలిజం తోటి ఇవన్నీ బిల్డ్ చేసుకుని వాళ్ళు డెమోక్రటిక్ దీంతో వాళ్ళు అచీవ్ చేయగలిగారు అనేసి వాళ్ళు అప్పుడు చేశారనమాట. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ద యుఎస్ఎస్ఆర్ ఇన్స్పైర్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని యుఎస్ఎస్ఆర్
ఈ రష్యన్ పీపుల్ ఇన్స్పైర్ చేశారు. వాళ్ళ ఐడియల్స్ అండ్ ఈక్వాలిటీ అండ్ లిబరేషన్ వాళ్ళ ఐడియాస్కి ప్రపంచం మొత్తము వాళ్ళు ఇన్స్పైర్ చేశారు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ నౌ బికేమ్ కమ్యూనిస్ట్ అండ్ ట్రైడ్ ఫర్ ఏ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఇన్ దేర్ కంట్రీస్. చాలామంది కూడా ఆ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ గురించి అందరూ ఇన్స్పైర్ అయ్యారు. మెనీ of them like M.N. Roy, Tagore, Nehru were inspired by it, even though they did not agree with many aspects of communism like suppression of opposition parties. కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళకి నచ్చకపోయినా కమ్యూనిజము, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎంఎన్ రాయ్, ట్యాగూర్, నెహ్రూ మాత్రం ఇన్స్పైర్ అయ్యారనమాట ఈ కమ్యూనిస్ట్ రెవల్యూషన్కి. Many others were also horrified by the violent elimination of opposition and denial of multi-party democracy. Were also horrified by the violent elimination of opposition and denial of multi-party democracy and freedom in the USSR. చాలామంది అపోజిషన్ దీని నుంచి చాలా హారిఫై అయ్యారనమాట. జార్జ్ ఆర్వెల్ wrote his famous satire Annual Farm to highlight how the ideals of Russian revolution were కాంప్రమైజ్డ్ ఇన్ యుఎస్ఎస్ఆర్. అట్లానే జార్జ్ ఆర్వెల్ అతను యాన్యువల్ ఫామ్ అనే దాంట్లో హైలైట్ చేసి ఏమని రాశారంటే రష్యన్ రెవల్యూషన్ వల్ల వాళ్ళు ఎలాగా వాళ్ళ ఐడియల్స్ అవన్నీ కూడా ఆ బుక్లో జార్జ్ ఆర్వెల్ అన్న అతని బుక్లో రాశాడు. సో ఇక్కడ తోటి ఈ రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో మనము గ్రేట్ డిప్రెషన్ గురించి తెలుసుకుందాం.